నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మీ పేరు? నా పేరు సువర్ణ. 121 డివిజన్ నుంచి వచ్చాను. జేదిరిగుట్ట మాది. నేను 1983 నుంచి లీడర్ గా ఉంటున్నా, అక్కడ ప్రెసిడెంట్ గా. మళ్ళీ 2010 నుంచి వార్డ్ నంబర్ గా ఉంటున్నా, మున్సిపల్ వార్డ్ నంబర్ గా. అక్కడ ఒక నీళ్లు లేవు, ఏవి లేవు, పెద్ద అడవి ఉండే. అన్ని నా సొంత డబ్బులతోటి తిరిగి చేపించిన మున్సిపల్ నుంచి 50 కోట్ల నిధులు తీసుకొచ్చిన. అయితే వేరే కాలనీ వాళ్ళు వచ్చి నడి రోడ్ల కడుతున్నారు. అక్కడ ఎవరు కొన్నా చేసినా నేనే సంతకం పెడతాను. సంతకం పెట్టి రిసిప్ట్ ఇస్తాము, ఏది అంటే డేంజర్ కాకుండా. అయితే వీళ్ళు ఏం చేసిర్రు, అమ్ముకుంటాం మేము ఈ ప్లాటు, మాకు సంతకం పెట్టాలని నా దగ్గరకు వచ్చిండ్రు. వస్తే మీరు నడి రోడ్ల రాత్రి రాత్రి కట్టి సంతకం పెట్టాలంటున్నారు, నేనెందుకు పెడతాను, ఇది నడి రోడ్లు ఎట్లా కడతారు, ఇది ఇన్ని రోజుల నుంచి ఉంటుంది అని మేము 2013లోనే జిహెచ్ఎంసీ నుంచి కంప్లైంట్ ఇచ్చినాం. జిహెచ్ఎంసీ వాళ్ళు, మండల్ వాళ్ళు, కలెక్టరు అందరు కలిసి కూలగొట్టారు. ఏసీపీ మల్లారెడ్డి ఉండే, చంద్రకాంత్ సిఐ ఉండే, అందరు వచ్చి కూలగొట్టారు. మళ్ళీ 2021 మళ్ళీ వచ్చిండ్రు. వచ్చి రాత్రి రాత్రి స్టార్ట్ చేస్తున్నారు మేడం పని. స్టార్ట్ చేస్తుంటే అందరం ధర్నా చేసినాము, అన్ని ఆఫీసర్లకు అందరికి ఇచ్చేసినాము. మళ్ళీ సార్ ఏం చేసిండు, సార్ ఇటు సంగతి మళ్ళీ కడితే నువ్వు చెప్పమ్మా, మున్సిపల్ వార్డ్ నంబర్ కదా, నీకు బాధ్యత ఉంటది, ఏదైనా మీరు చూసుకోవాలి, నడి రోడ్ల కట్టినా ఏడ కట్టినా కూడా మాకు చెప్పాలంటే సార్కు ఫోన్ చేసిన ఆదివారం రోజు. చేస్తే నాకు లొకేషన్ పెట్టు, మొత్తం మీడియా తీసి పెట్టమన్నాడు. తెల్లారి వచ్చి బండి వచ్చి కూలగొట్టింది. కూలగొట్టినాక మా ఇంటికాడికి పోయిర్రు, మేము ఇంటికాడ లేము, మా పిల్లలు భయపడ్డారు, ముగ్గురు చిన్న చిన్న పిల్లలు, మా కోడలు ఒక్కతే ఉంది. 100 మంది వరకు పోయిర్రు మేడం, ఈ సెల్లులు ఉంది. 100 మంది వరకు మా ఇల్లు కూలగొట్టిర్రు. కూలగొట్టి మేము లేము, మేము వచ్చే వారు కూలగొట్టారు. మా కోడలు చెప్పగానే మేము ఊరుకొచ్చినాం. ఇప్పుడు మీ ఇల్లు కూలగొట్టేసిరా? కూలగొట్టారు. సీడీలు, ఇల్లు అంటే ఇల్లు కాదు, సీడీలు మొత్తం కంపౌండ్ వాళ్ళు అయితే కూలగొట్టారు. అప్పుడే 2021 అప్పటి నుంచి తిరుగుతున్నా నేను. అయితే మేము ఏమనలేదు, ఏం చేయలేదు, మేము ఎవరిని ఏమనలేదు కాబట్టి మేము సైలెంట్ గా ఉన్నాం. అయితే మా ఇల్లు కూలగొట్టారు సార్, 100 మంది ఉన్నారు, సీసీ కెమెరా రికార్డ్ అయ్యి ఉంది. ఆ రికార్డు కూడా తీసుకుపోయి చూపించిన, సెల్లులో చూసిన, ఏసీపీకి పెట్టిన, సిఐకి పెట్టిన, మళ్ళా అక్కడ సర్జన్ సార్ ఉండేగా మేడం హైదరాబాద్, అక్కడికి పోయినా. మళ్ళా ఈయన డీసీపీ సార్ దగ్గరికి పోయినా. మరి వాళ్ళు ఏం చెప్పలేరా? చెప్పారు, మేము చూసుకుంటాం అమ్మ, కేసు కాకుండా చేస్తాం అన్నాడు ఏసీపీ సార్. కానీ వీళ్ళందరూ డీసీపీ దగ్గరికి పోతే ఏసీపీ సార్ అక్కడ ఏం మాట్లాడకు, నేను చూసుకుంటా, నీ మీద ఏం కేసు మాట్లాడు. మేము ఏం తిట్టలే, ఏం చేయలేదు సార్, మా ఇల్లు కూడా కొట్టిరు, మమ్మల్ని కొట్టిరు, మా ఆయన నెట్టేసిండ్రు. మా ఆయన నెట్టేసిన కానించి అప్పటి నుంచి ఆరోగ్యం బాగలేక చనిపోయిండు మేడం, ఈ కేసు వల్ల చనిపోయిండు మా ఆయన. ఇక ఎన్ని సంవత్సరాలు అవుతుంది చనిపోయి? ఇప్పుడు 3 సంవత్సరాలు, 2021 చనిపోయి 22లో చనిపోయిండు మేడం. ఇక నేనేం చేసిన, ఇక మరి ఇట్లా అంటే వచ్చి ఇంటి చుట్టూ తిరుగుతున్నారు మేడం, మిమ్మల్ని చంపేస్తాము, నువ్వు ఉంటే కట్టనియ్యవు ఏం లేదని. సాయిల్ ఆయన సీను గవర్నమెంట్ జాబ్ చేస్తాడు ఆయన. మళ్ళీ పట్టా ఉంది దానికి అంటారు. నడి రోడ్డు పట్ట ఎక్కడిది మేడం, ఇట్లనే నడి రోడ్ ఉంటది, పట్టా లేదు ఏం లేదు. దాన్ని నేను అన్న, అందరు ధర్నా చేశారు, అందరిని వదిలేసి నా మీద నా ముగ్గురు పిల్లల మీద నా మీద పెట్టారు మేడం కేసు. నా పిల్లలు ఏం చేశారు, నేనంటే లీడర్ని, నన్ను పెట్టని ఉరిదియని నన్ను. కానీ నా పిల్లలు ఏం చేశారు, నా ముగ్గురు పిల్లల మీద పెట్టారు మేడం కేసు. ఇది పరిస్థితి మాది, మాకు కేసు కొట్టేయాలని మేము ఇక్కడికి వచ్చినాం. ఇప్పటికి ఇంకా అట్లే ఉందా కేసు? కేసు నడుస్తుంది, ఇది తప్పుడు కేసు అని ఒకటే రోజు బెయిల్ ఇచ్చేసింది నాకు మేడం. మా పిల్లలు ఏమో బెయిల్ తెచ్చుకున్నారు హైకోర్టుకు పోయి. ఇది సంగతి, చాలా ప్రాబ్లంలు ఉన్నాం మేడం మేము. మరి మీరు ఎమ్మెల్యే గెలవడం గానీ, కలిసినాం, కలెక్టర్ కి పెట్టిన, ఎమ్మెల్యేకి పెట్టిన, అందరికి పెట్టిన, కొట్టేపిస్తా అంటారు వాళ్ళు. ఇక సైలెంట్ గా ఉంటున్నారు, ఇక వాళ్ళు ఎవరు సపోర్ట్ చేస్తలేరు. ఇక ఇక్కడికి తిరుగుతున్నా, కలెక్టర్ ఆఫీస్ కి తిరుగుతున్నా. నాకు ఒక లెటర్ కావాలి ఇప్పుడు. ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది ఇట్లా? 2001 నుంచి తిరుగుతూనే ఉన్నా మేడం నేను. 2001 10వ నెలలో ఇచ్చిర్రు నా మీద కంప్లైంట్. అప్పటి నుండి కొట్టేపిస్తాం అంటున్నారు కదా ఎమ్మెల్యే. కొట్టేపిస్తాను అంటారు, కొట్టేపిస్తలేరు. మేము కొట్టేపిస్తాం అంటారు, సైలెంట్ గా ఉంటారు ఎవరు. సిఐ మారిపోయిండు, సిఐ కొట్టేపిస్తా అన్నాడు, మళ్ళా ఏసీపీ కొట్టేపిస్తా అన్నాడు. తప్పుడు కేసు అని కూడా వీడియో తీసి నేను సిఐకి చూపించిన. మరి నీ మీద కేసు పెట్టాలంటే మరి మేము ఇట్లా తప్పుడు కేసు పెట్టిర్రు, నేను లేను, మరి ఎట్లా పెట్టారంటే మరి అట్లా పెడితేనే మరి కేసు బుక్ అవుతుంది, లేకుంటే ఎట్లా బుక్ అవుతుంది అని కూడా చెప్పిర్రు. అది కూడా సిఐ సార్కు చూపించిన, ఏసీపీ సార్కు మా ఇల్లు గులగొట్టింది కూడా చూపించిన, వాట్సాప్ పెట్టిన, సిఐ సార్కి పెట్టిన. ఒక్క కేసు కూడా పట్టించుకోలేదు మాది, ఒక్క లెటర్ పెట్టినా పట్టించుకోలేదు. పిల్లలు ఏం చేస్తారు? షాపులు అమ్ముకుంటారు, కిరాణా షాప్ తీసుకొని పైసలు ఇస్తలేరు, బట్టలు తీసుకొని పైసలు ఇస్తలేరు. వాళ్ళు ఇప్పుడు కేసు పెట్టిన వాళ్ళు కూడా బట్టల పైసలు ఇవ్వాలి, కిరాణం సామాన్ తీసుకున్నారు. అడిగినందుకు ఆ కక్ష దీని మీద తీసిండ్రు. పైసలు ఇవ్వాలి, డబ్బులు ఇస్తలేరు, తీసుకొని తిన్నారు. బియ్యం బస్తాలు కొంట పోయారు, నూనె బట్టలు 10 వేలు అయ్యి. ఇప్పుడు సాక్ష్యాలు పెట్టిన వాళ్ళు డబ్బులు ఇవ్వాలి, వీళ్ళు డబ్బులు ఇవ్వాలి, ఎవరు ఇస్తలేరు. ఏమనంటే ఏసీ కేసు అంటారు మేడం. మేము అక్కడ లేము, బస్తీలు అందరూ ఉన్నారు కదా, వచ్చి ఎంక్వైరీ చేసుకోమను.
నడి రోడ్డు ఇది ఒక్కటే కాదు మేడం, ప్రతి ఒక్క దగ్గర నడి రోడ్ల కట్టుకునుడు అమ్ముకునుడు బెదిరించుడు ఏమనంటే ఏసీలు. మళ్ళీ మా కాలనీ వాళ్ళు గారు ఆదివారం చూసి వస్తారు, శనివారం ఆదివారం చూసి నైట్ కడతారు. మరి ఇక్కడికి ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నారు? ఇప్పుడు 2 నెలల నుంచి తిరుగుతున్నా, 2-3 సార్లు లీటర్లు పెట్టినా. ఇప్పుడు నాకు మున్సిపల్ నుంచి ఒక లీటర్ కావాలి, మండలి నుంచి ఒక లీటర్ కావాలి. ఇప్పుడు ఇది తప్పుడు కేసు అని మా జడ్జికి అర్థమైపోయింది, అన్ని పెట్టేసినాం. ఒకటే రోజు బెయిల్ ఇచ్చేసిండు. అయితే నాకు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని తీసుకొని వస్తే మాకు కేసు కొట్టేస్తారు మేడం, రోడ్ అని. మరి లోపల అధికారులు ఏమన్నారు? అదే రాసి ఇచ్చిండ్రు. ఇప్పుడు మరి మళ్ళీ రావాలనా వద్దా, ఇప్పుడు నాకు ఖచ్చితంగా ఇప్పుడు ముందు జిహెచ్ఎంసీ కూడా పోతున్నా, కమిషనర్ సార్తో కూడా మాట్లాడదామని ఆయనకు ఒక లీటర్ పెట్టినా, కలెక్టర్కి లీటర్ పెట్టినా, అందరికి పెట్టాను మేడం నేను. ఎవరిని కలిసారు లోపల? ఇప్పుడు లోపల శిరీష మేడం ఏమనంట, సార్ పేరు శ్రీకాంత్ సార్ ఏమనంట, రిసిప్ట్ ఇచ్చిండు ఒకటి. నువ్వైతే పోమ్మా, అక్కడికి పో మాట్లాడతాం ఏమని చెప్పి రాసి ఇచ్చినాము. నువ్వైతే పోనాడు. ఇప్పుడు జిహెచ్ఎంసీకి పోతున్నా, మండల ఆఫీస్కి పోతున్నా మేడం నేను. మరి మీ ప్రాబ్లం వాళ్ళు మంచిగా రిసీవ్ చేసుకున్నారు? అదే చేసుకుంటలేరు, ఇంకా ఎవరు పట్టించుకుంటలేరు. ఇప్పుడన్నా పట్టించుకోవాలని మీ మీడియా ముందుకు వచ్చిన మేడం నేను. అందుకని అర్థం చేసుకుంటలేరు. ఎవరు అర్థం చేసుకుంటే చాలా బాధలు ఉన్నాం మేడం మేము, అందుకని. మరి మీ చుట్టుపక్కల ఇల్లు వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేయట్లేదు? సపోర్ట్ చేసిరు, అందరు సపోర్ట్ చేసిరు, ధర్నా చేసినవి ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కానీ కేవలం నా మీదనే. మేము ఏంటంటే మా దగ్గర బట్టలు తీసుకొని పైసలు ఇవ్వకుండా ఏం చేయకుండా ఎప్పుడు ఇరికిద్దాం అంటే పైసలు కూడా వదిలేసుకున్నాం మేడం నేను. ఈ కేసు వల్ల ఎవరు పోతారు వాళ్ళ జోలి కానీ. అంటే నేను లీడర్ ఉన్న వార్డు నంబర్ ఉన్నా కదా, ఈమె ఒక్కని వల్లనే ఇది కూలిపోయింది. ఈమె కంప్లైంట్ ఇస్తే ఎమ్మెల్యే కూలగొట్టిపించిండు, కార్పొరేటర్ కూలగొట్టిపించిండు, పోలీసు వాళ్ళు కూలగొట్టించిండు, మల్లారెడ్డి ఏసీపీ ఉండే అప్పుడు 2013లో ఆయన, ఈ కలెక్టర్ వీళ్ళందరూ కూలగొట్టించిండ్రు. మరి అందరినీ వదిలేసి నా ఒక్కదాని మీద పెడితే ఎట్లా మరి? నేను ఒక్కదాన్ని సఫర్ అవుతున్నాను కదా. ఇప్పుడు నేను ఒక్కదాన్ని అయితే లేను కదా, నా జాగా కాదు కదా. ధర్నా చేసినాం, 10 మంది పోలీసులను ఇచ్చిండు ఏసీపీ మల్లారెడ్డి సారు. ఈ సిఐ సార్ ఏమో పోలీసులను ఇవ్వకుండా, నువ్వు కట్టనియకుండా ఏం చేస్తున్నావు, కట్టుకొని అమ్ముకొని తినని, లేదంటే మాకు 3 లక్షలు ఇయ్యి, నీ కేసు పెట్టకుండా ఉండాలంటే 3 లక్షలు ఇయ్యని మళ్ళా ఏసీపీ మన సిఐ ఏసీపీ పురుషోత్తము ఈయన లక్ష్మీనారాయణ ఎస్ఐ బూటకాలతో అన్నిండు. మీ నుండి లంచాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? లంచం ఇయ్యనందుకు మా మీద కేసు బుక్ చేసిర్రు మేడం. అది బూటకాలతో బూటకాలతో అన్నిండు. మరి మీరు అడగలేదా ఆడపిల్లని ఎంతవరకు ఇట్లా పోలీస్ స్టేషన్ కూడా మాట్లాడదామని తీసుకుపోయారు మేడం నన్ను. మాట్లాడదామని తీసుకుపోతే నేను పోయినా, ఎప్పుడు నేను పోతా కదా. నేను మామూలుగా ఫ్యామిలీ వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇచ్చి, కొట్లాటలు కానీ ఫ్యామిలీ కేసు కానీ ఉంటే నేను తీసుకొని వస్తా, బెయిల్ ఇచ్చి కానీ మామూలుగా కాంప్రమైజ్ చేయించి లొల్లి లేకుండా కాలనీలా ఎవరిది ఏ లొల్లి అయినా చిన్న ఇదైనా. అట్లా నన్ను రమ్మన్నారు తీసుకుపోయి ఏసీపీ ఆఫీస్ లో కూర్చున్నబెట్టి, నువ్వు సంతకం పెట్టు, నువ్వు వైట్ పేపర్ మీద సంతకం పెట్టు, నీ కొడుకులను పిలిపించి సంతకం పెట్టి, లేకపోతే నేను బెయిల్ దొరకకుండా చేస్తాం, నేను ఎన్నే ఏళ్ళదనక చేస్తాము, అందులోనే ఉంచుతాం, జైల్లోనే ఉంచుతాం. అదంటే నువ్వు జైల్లో ఉంచు, ఉరిది నా పిల్లల్ని పిలిపియా, నేను సంతకం పెట్టా, నేను ఎలాంటి తప్పు చేయలేదు. 10 మందితోనే నేను కొట్లాడుతున్నా, 10 మందికి రోడ్డు కావాలని. అక్కడ యాక్సిడెంట్లు అవుతున్నాయి, సస్తున్నారు, బండి రాదు, ఆటో రాదు, ఓ ఏమన్నా ఇల్లు కాలిపోతే ఫైర్ ఇంజన్ రాదు, సాగు పోతుందంటే 10 మంది రోడ్ ఏమన్నా నడవనికి లేదు. 10 మంది కోసం నేను ఉపయోగపడేటందుకు నేను పోరాటం చేస్తున్నా. నన్ను ఉరి తీసినా పర్లేదు కానీ నేను సంతకం పెట్టా, నా పిల్లలు మిలువ, నా పిల్లలు ఏ తప్పు చేయలేదు, నన్ను ఏం చేస్తారో చెయ్యండి, నన్ను ఉరి తీయండి, లేదంటే నాకు డబ్బులు పురుషోత్తం సార్ కానీ సిఐ సైదుల్ సారు. ఇప్పుడు సీఎం దగ్గరకు కూడా నేను అపాయింట్మెంట్ కోసం వచ్చిన ఈడికి, ఆ సార్ లేడంట. మళ్ళీ తిరుగుతా, నేను అయిపోయే వరకు ఇక్కడికే తిరుగుతాయి. మీకు బెయిల్ ఇవ్వడం లంచాల కోసం, మీకు బెయిల్ ఇవ్వరు? లంచాల కోసం కాదు, కేసు పెట్టకుండా ఉండాలంటే మాకు 3 లక్షలు కావాలి. అయితే మీ నుండి లంచాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేను 3 లక్షలు ఇస్తే మళ్ళీ కొట్టేసి కేసు కట్ చేస్తామన్నాడు. 3 లక్షలు లేవు, 3 రూపాయలు లేవు సార్, నేను ఏ తప్పు చేయలేదు, నేను 10 మంది కోసం కొట్లాట చేస్తుంటే మీరు నన్ను లంచాలు అడిగితే నేనే నుంచి దేవాలి? నా ఇంటి కోసమా, నా కోసమా, నా ల్యాండ్ అయ్యమన్నా, నా ఇల్లు గులగొట్టిండ్రు. మీకు అన్ని వాట్సాప్ పెట్టినా ఎట్లా గులగొట్టిండ్రు, 100 మంది నైట్ మీదకి వచ్చిర్రు. ఇప్పుడు మాది 10 లక్షలు ఖర్చు అయినాయి, నా భర్త చనిపోయింది ఈ కేసు వల్ల, నేను ఆగమైపోయినా. ఇప్పుడు నేను లంచాలు ఇయ్యనందుకు ఇంత పని అయిపోయింది నాకు. మరి దీని ద్వారా మీరు రేవంత్ రెడ్డి గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నా. నాకు అపాయింట్మెంట్ కావాలంటే ఆ సార్ లేడంటే మళ్ళీ వస్తాను నేను శుక్రవారం రోజు. నాకు అపాయింట్మెంట్ దొరికే వరకు వస్తాను. నా కేసు కొట్టేసే వరకు నేను పోరాటం చేస్తాను. నేనైతే వదిలిపెట్టా. 10 మంది కోసం నేను అక్కడ త్యాగం చేసిన. నేను చచ్చినా పర్లేదు కానీ 10 మందికి ఉపయోగం కావాలని నేను చేసిన. ఏ లీడర్ అయినా, ఏ ఎమ్మెల్యే అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా మంచి పనులు చేయనీకే వాళ్ళు ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అవుతురు. నేను ఒక మంచి పని చేయనీకి నేను దిగినంత నా మీద కేసు పెట్టని, నన్ను ఉరి తీసినా పర్లేదు, నేనైతే అక్కడ కట్టనియ్యా. అది మాత్రం రోడ్డు కావాలి మాకు. గత ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది మరి? ఇదా 2013 నుంచి.
అది మండల ఆఫీస్ వాళ్ళు ఇది రోడ్డు ఇది కబ్జా చేయనీకి లేదు, ఇది అమ్ముకోనీకి లేదని వాళ్ళు లెటర్ ఇచ్చిండ్రు. మళ్ళీ ఇప్పుడు ఒక లెటర్ కావాలని వాళ్ళ ద్వారా కోరుతున్నా నేను. మున్సిపల్ ద్వారా గాని మేము మా పిల్లలు గులగొట్టిండ్రని వాళ్ళు పెట్టిండ్రు. అయితే మండలోళ్ళు, మున్సిపల్ వచ్చి కూలగొట్టిండ్రు. ఇప్పుడు నాకు మున్సిపల్ నుంచి, రెవెన్యూ నుంచి నాకు ఒక లెటర్ కావాలి. గవర్నమెంట్ స్థలం మేమే కూలగొట్టినామని. అందుకు కోరుకోనీకి వచ్చిన ఇక్కడికి.